కాప్రా సర్కిల్ మున్సిపల్ కార్యాలయం ముందు శ్రీ శివసాయి నగర్ కాలనీ వాసులు ధర్నాకు దిగారు. కాప్రా సర్కిల్ వ్యాప్తంగా స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని, దీనివల్ల రాత్రిపూట ప్రజలు వాహనదారులు గుంతలుగా మారిన రోడ్లపై వెళుతూ చీకట్లో కింద పడి గాయాల పాలవుతున్నారని సిసిఎస్ అధ్యక్షుడు ఎంపల్లి పద్మారెడ్డి ఆరోపించారు. కాలనీలో నెలకొన్న వీధి లైట్లు, రోడ్లు, అలాగే వీధి కుక్కల వంటి సమస్యలపై కాప్రా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం లేదని ఇక పద్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కుషాయిగూడ డీమార్ట్ రోడ్డు, శ్రీ శివసాయి నగర్ కాలనీలో రోడ్లు చెడిపోయి దెబ్బతిన్న అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. ముఖ్యంగా వీధుల్లో గుంపులుగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నపిల్లలు, ఒంటరిగా వెళ్లే మహిళలు, ప్రజలు తీవ్రంగా గాయపరుస్తున్నాయన్నారు. డాగ్ క్యాచ్ టీములు పనిచేయడం లేదన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమించి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసము ఈరోజు చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ఆధ్వర్యంలో కాప్రా సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడం జరిగింది. ప్రధానంగా కాప్రా సర్కిల్ వ్యాప్తంగా గత 6-7 నెలల కాలంగా స్ట్రీట్ లైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి కాలనీలన్నీ చీకట్లతో నిండుకున్నాయి. రాత్రి అయితే చాలు తాగుబోతులకు, పోకిరీలకు అడ్డగా మారి అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. ఇది చాలా అన్యాయము. ఈ ఏదైతే స్ట్రీట్ లైట్ వెలగకపోవడం వల్ల ఈ గుంతలమయమైన రోడ్లు వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, గాయాల పాలవుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంటింటి చెత్త సేకరణ సరిగా జరగడం లేదు. జిహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ జరగాలి. ఆ విధంగా పర్యవేక్షణ జరగకపోవడం వల్ల వాళ్ళు చెత్తను ఎక్కడికక్కడికి వేస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు మాత్రము మైకులు పెట్టి మేమేదో చేసినామని అనుకుంటే కరెక్ట్ కాదు. దానివల్ల ఏమీ చేకూరదు. కాబట్టి మీరు ఎంబడే పర్యవేక్షణ చేయాలి. రోజువారీగా ఇంటింటి చెత్త సేకరణ జరగాలని చెప్పి చర్లపల్లి కాలనీ కుటుంబాల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము.